అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీలో కే బగైర్ అంటే లేకుండా అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో స్పోకెన్ హిందీ నేర్చుకునే వారికి ఉపయోగపడే సులభమైన హిందీ వాక్యాలు నేర్చుకుందాం. అయితే సరే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. తుమ్ ముజ్సే క్యా చాహతే హో? తుమ్ ముజ్సే క్యా చాహతే హో? నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? తుమ్ అంటే నీవు, ముజ్సే నా నుండి, క్యా ఏమి, చాహతే హో కోరుకుంటున్నావు. తుమ్ ముజ్సే క్యా చాహతే హో? నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? వహ్ ముజ్సే జ్యాదా శిక్షిత్ హై. వహ్ ముజ్సే జ్యాదా శిక్షిత్ హై. ఆమె నాకంటే ఎక్కువ చదువుకుంది. వహ్ ముజ్సే ఆమె నాకంటే జ్యాదా ఎక్కువ, శిక్షిత్ హై చదువుకుంది. వహ్ ముజ్సే జ్యాదా శిక్షిత్ హై. ఆమె నాకంటే ఎక్కువ చదువుకుంది. मैं तुमसे किसी भी चीज में कम नहीं हूँ. मैं तुमसे किसी भी चीज में कम नहीं हूँ. నేను నీకంటే దేనిలోని తక్కువ కాదు. మై తుమ్సే నేను నీకంటే కిసీ భీ చీజ్ మే దేనిలోనూ కమ్ నహీ హూ తక్కువ కాదు. మై తుమ్సే కిసీ భీ చీజ్ మే కమ్ నహీ హూ నేను నీకంటే దేనిలోనూ తక్కువ కాదు. ఆప్ కహా సే యహా ఆయే? ఆప్ కహా సే యహా ఆయే? మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు? ఆప్ అంటే మీరు, కహా సే ఎక్కడి నుండి, యహా ఆయే ఇక్కడికి వచ్చారు. ఆప్ కహా సే యహా ఆయే? మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. ఉసే బ్యాంక్ సే రిన్ మిలా. ఉసే బ్యాంక్ సే రిన్ మిలా. అతను బ్యాంక్ నుండి రుణం పొందాడు. ఉసే బ్యాంక్ సే రుణ్ మిలా. అతను బ్యాంక్ నుండి రుణం పొందాడు. मुझे उससे निश्चित उत्तर नहीं मिला. मुझे उससे నిశ్చిత్ ఉత్తర్ నహీ మిలా. నాకు అతని నుండి ఖచ్చితమైన సమాధానం రాలేదు. ముజే ఉస్సే నాకు అతని నుండి నిశ్చిత్ అంటే ఖచ్చితమైన, నిశ్చిత్ ఉత్తర్ అంటే ఖచ్చితమైన సమాధానం, నహీ మిలా రాలేదు. ముజే ఉస్సే నిశ్చిత్ ఉత్తర్ నహీ మిలా నాకు అతని నుండి ఖచ్చితమైన సమాధానం రాలేదు. क्या आप जानते हैं कि सेब कहाँ से आते हैं? क्या आप जानते हैं कि सेब कहाँ से आते हैं? మీకు తెలుసా యాపిల్స్ ఎక్కడి నుంచి వస్తాయో? क्या आप जानते हैं మీకు తెలుసా యాపిల్స్ ఎక్కడి నుంచి వస్తాయో? सेब कहाँ से आते हैं? क्या आप जानते हैं कि सेब कहाँ से आते हैं? మీకు తెలుసా యాపిల్స్ ఎక్కడి నుండి వస్తాయో? मुझे कल एक पुराने मित्र से पत्र मिला. मुझे कल एक पुराने मित्र से పత్ర మిలా. నాకు నిన్న ఒక పాత స్నేహితుడి నుండి ఉత్తరం వచ్చింది. ముజే అంటే నాకు, కల్ నిన్న, ఏక్ పురానే మిత్రసే ఒక పాత స్నేహితుడి నుండి, పత్ర మిలా ఉత్తరం వచ్చింది. ముజే కల్ ఏక్ పురానే మిత్రసే పత్ర మిలా. నాకు నిన్న ఒక పాత స్నేహితుడి నుండి ఉత్తరం వచ్చింది. వహ్ హాల్ హీ మే విదేశ్ సే లౌటా హై. వహ్ హాల్ హీ మే విదేశ్ సే లౌటా హై. అతడు ఇటీవలే విదేశాల నుండి తిరిగొచ్చాడు. వహ్ హాల్ హీ మే అతడు ఇటీవలే, విదేశ్ సే లౌటా హై విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వహ్ హాల్ హీ మే విదేశ్ సే లౌటా హై అతడు ఇటీవలే విదేశాల నుండి తిరిగొచ్చాడు. वह स्थान जहाँ वह रहता है शहर से बहुत दूर है. वह स्थान जहाँ वह रहता है शहर से बहुत दूर है. అతడు నివసించే ప్రదేశం
నగరానికి చాలా దూరంగా ఉంది. వహ స్థాన్ జహా వహ రహతా హై, అతను నివసించే ప్రదేశం షహర్ సే బహుత్ దూర్ హై, నగరానికి చాలా దూరంగా ఉంది. వహ స్థాన్ జహా వహ రహతా హై షహర్ సే బహుత్ దూర్ హై, అతను నివసించే ప్రదేశం నగరానికి చాలా దూరంగా ఉంది. मैं आपसे एक भेंट पाकर बहुत खुश था. मैं आपसे एक भेंट पाकर बहुत खुश था. నేను మీ నుండి ఒక బహుమతి పొంది చాలా సంతోషించాను. మై అంటే నేను, ఆప్సే మీ నుండి, ఏక్ బేంట్ ఒక బహుమతి, పాకర్ పొంది చాలా సంతోషించాను. బహుత్ ఖుష్ థా. మై ఆప్సే ఏక్ బేంట్ పాకర్ బహుత్ ఖుష్ థా. నేను మీ నుండి ఒక బహుమతి పొంది చాలా సంతోషించాను. వహ్ ముజ్సే లగాతార్ పైసే ఉధార్ లే రహా థా. అతను నిరంతరం నా నుండి డబ్బు అప్పు తీసుకుంటూ ఉండేవాడు. వహ్ ముజ్సే అతను నా నుండి, లగాతార్ నిరంతరం, పైసే ఉధార్ లే రహా థా డబ్బు అప్పు తీసుకుంటూ ఉండేవాడు. వహ్ ముజ్సే లగాతార్ పైసే ఉధార్ లే రహా థా. అతను నిరంతరం నా నుండి డబ్బు అప్పు తీసుకుంటూ ఉండేవాడు. రామ్ और उसके दोस्त केरल से बंगलुरु चले गए. రామ్ और उसके दोस्त కేరళ से బెంగళూరు చలే గయే. రామ్ మరియు అతని స్నేహితులు కేరళ నుండి బెంగళూరు వెళ్ళిపోయారు. రామ్ और उसके दोस्त రామ్ మరియు అతని స్నేహితులు కేరళ से కేరళ నుండి బెంగళూరు చలే గయే వెళ్ళిపోయారు. రామ్ और उसके दोस्त కేరళ से బెంగళూరు చలే గయే. రామ్ మరియు అతని స్నేహితులు కేరళ నుండి బెంగళూరు వెళ్ళిపోయారు. మేరే ఘర్ సే బాజార్ బహుత్ దూర్ హై. మేరే ఘర్ సే బాజార్ బహుత్ దూర్ హై. మా ఇంటి నుండి బజారు చాలా దూరంలో ఉంది. మేరే ఘర్ సే మా ఇంటి నుండి, బాజార్ బజారు, బహుత్ దూర్ హై చాలా దూరంలో ఉంది. మేరే ఘర్ సే బజార్ బహుత్ దూర్ హై. మా ఇంటి నుండి బజార్ చాలా దూరంలో ఉంది. किताबों से हमें बहुत ज्ञान मिलती है. किताबों से हमें बहुत ज्ञान मिलती है. పుస్తకాల ద్వారా లేదా పుస్తకాల నుండి మనం చాలా విజ్ఞానాన్ని పొందుతాము. కితాబోన్ సే పుస్తకాల నుండి లేదా పుస్తకాల ద్వారా, హమే మనం, బహుత్ చాలా, జ్ఞాన్ మిల్తీ హై విజ్ఞానాన్ని పొందుతాము. కితాబోన్ సే హమే బహుత్ జ్ఞాన్ మిల్తీ హై, పుస్తకాల ద్వారా మనం చాలా విజ్ఞానాన్ని పొందుతాము. ముझे तुमसे बहुत प्यार है. मुझे तुमसे बहुत प्यार है. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. ముझे అంటే నేను, తుమ్సే నిన్ను, బహుత్ చాలా, ప్యార్ హై ప్రేమిస్తున్నా. मुझे तुमसे बहुत प्यार है. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. मुझे तुमसे कुछ लेना देना नहीं है. मुझे तुमसे कुछ లేనా దేనా నహీ హై. నాకు నీతో ఎటువంటి సంబంధము లేదు. ముझे तुमसे నాకు నీతో, కుచ్ లేనా దేనా నహీ హై ఎటువంటి సంబంధము లేదు. मुझे तुमसे कुछ लेना देना नहीं है నాకు నీతో ఎటువంటి సంబంధము లేదు. कल रात से अभी तक लगातार बारिश हो रही है. कल रात से अभी तक लगातार बारिश हो रही है. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అంటే ఆగకుండా కురుస్తోంది అని అర్థం. కల్ రాత్ సే నిన్న రాత్రి నుండి, అభీ తక్ ఇప్పటి వరకు, లగాతార్ ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా, బారిష్ హో రహీ హై వర్షం కురుస్తోంది. కల్ రాత్ సే అభీ తక్ లగాతార్ బారిష్ హో రహీ హై. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. थैले में से तरकारियां निकालकर फ्रिज में रखो. थैले में से तरकारियां निकालकर फ्रिज में रखो. సంచిలో నుండి కూరగాయలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టు. థైలే మేసే సంచిలో నుండి, తర్కారియా కూరగాయలు, నికాల్ కర్ తీసి, ఫ్రిడ్జ్ మే రఖో ఫ్రిడ్జ్లో పెట్టు. థైలే మేసే తర్కారియా నికాల్ కర్ ఫ్రిడ్జ్ మే రఖో.
సంచిలో నుండి కూరగాయలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టు. उसने मुझसे जबरदस्ती पैसे दबोच लिया. उसने मुझसे జబర్దస్తి పైసే దబోచ్ లియా. దబోచన అంటే బలవంతంగా లాగేసుకోవడం అండి. దబోచన అంటే బలవంతంగా లాగేసుకోవడం. ఉస్నే ముజ్సే అతను నా నుండి, పైసే అంటే డబ్బు, దబోచ్ లియా లాగేసుకున్నాడు, జబర్దస్తి పైసే దబోచ్ లియా బలవంతంగా డబ్బు లాగేసుకున్నాడు. ఉస్నే ముజ్సే జబర్దస్తి పైసే దబోచ్ లియా అతను నా నుండి డబ్బు బలవంతంగా లాగేసుకున్నాడు. मुझे घर से स्टेशन पहुंचने में 2 घंटे लगेंगे. मुझे घर से स्टेशन पहुंचने में 2 घंटे लगेंगे. నేను ఇంటి నుండి స్టేషన్కి చేరుకోవడానికి 2 గంటలు పడుతుంది. ముజే అంటే నేను, ఘర్ సే ఇంటి నుండి, స్టేషన్ పहुंचने में స్టేషన్ చేరుకోవడానికి, 2 घंटे 2 గంటలు, लगेंगे పడుతుంది. ముజే ఘర్ సే స్టేషన్ పहुंचने में 2 घंटे लगेंगे. నేను ఇంటి నుండి స్టేషన్కి చేరుకోవడానికి 2 గంటలు పడుతుంది. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.